హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 53. కోపంతో ప్రదీప్ని దూరం తోశాడు రుద్ర. అతని కోపం చూసిన ప్రదీప్ దీనంగా ఫేస్ పెట్టగానే అతన్ని చూసి జాలిపడిన స్నేహ, అన్నయ్య ముందు నాన్న దగ్గరకు వెళ్దాంరా అంటూ రుద్ర చేయి పట్టుకుని ప్రతాప్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్ళ వెనకే ప్రదీప్ కూడా వెళ్ళాడు. లోపలున్న డ్యూటీ డాక్టర్ తమకి బాగా పరిచయం కావడంతో అతని చేతిలో మెడిసిన్ కవర్ పెట్టిన స్నేహ, మా నాన్నగారికి ఎప్పుడు స్పృహ వస్తుంది డాక్టర్ అని అడిగింది స్నేహ. కాసేపట్లో ఆయన స్పృహలోకి వస్తారు, టెన్షన్ పడకండి స్నేహ. రుద్ర, మీరు నా క్యాబిన్లో వెయిట్ చేయండి, మీతో మాట్లాడాలి అన్నాడు డాక్టర్. ఆయనే మొదటి నుండి ప్రతాప్ గారికి ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ ఫ్యామిలీ అంతా ఆయనకి బాగా పరిచయమే. ఓకే డాక్టర్ అంటూ రుద్ర ప్రదీప్ వైపు చూసి, నువ్వింటికి వెళ్ళి బన్నీని తీసుకురా, నేను ఆలోపు డాక్టర్తో మాట్లాడుతుంటాను అని ఆర్డర్ వేశాడు రుద్ర. సరేనంటూ మారు మాట్లాడకుండా రుద్ర ఇంటికి వెళ్ళాడు ప్రదీప్. కాసేపటి తర్వాత డాక్టర్ క్యాబిన్లో రుద్ర ఎదురుగా ఉన్న డాక్టర్ మాట్లాడుతూ, మీ నాన్నగారు దేనికో చాలా టెన్షన్కి లోనవుతున్నారు రుద్ర. ఇదిలాగే కొనసాగితే ఆయన్ని మేము కాపాడలేము. ఏ విషయంలో ఆయన అంతలా ఆందోళన పడుతుంది మీకైనా తెలుసా అని డాక్టర్ అడిగారు. రుద్ర తెలుసన్నట్టు తల ఊపి, నా వైఫ్ కనపడకుండా పోయింది. నేను లేని టైం చూసి తనని ఎవరో కిడ్నాప్ చేశారు. తన కోసమే మా నాన్నగారు టెన్షన్ పడుంటారు. నేను మా నాన్నతో మాట్లాడతాను డాక్టర్ అని చెప్పాడు రుద్ర. ఐఎమ్ సారీ రుద్ర, మీ నాన్నగారికి మీరే ధైర్యం చెప్పి ఆయనకి టెన్షన్ తగ్గేలా చేయండి. మీ మాటలతో ఆయన నార్మల్కి వస్తారేమో అని డాక్టర్ చెప్పారు. సరేనంటూ రుద్ర ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళి ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని, నాన్న అని రుద్ర ప్రేమగా పిలవగానే ఆయన హార్ట్బీట్లో మార్పు కనపడింది. ప్లీజ్ నాన్న, మీరిలా ఎగ్జైట్ అవ్వకండి. శివానికేం కాదు, తనని క్షేమంగా నేను తీసుకొస్తాను. మీరిలా అయితే మీ మనవడిని ఎవరు చూసుకుంటారు? వాడికి అమ్మ తోడు లేక నాన్న కూడా పక్కన లేకుండా ఉన్న టైంలో మీరిలా హాస్పిటల్ పాలై వాడికి దూరంగా ఉండే బన్నీ ఎంత భయపడతాడో మీకు అర్థమవుతుందా? నీ కోడల్ని ఎక్కడున్నా 2 రోజుల్లో వెతికి తీసుకొస్తాను, నన్ను నమ్మండి నాన్న అని ఆయనకి భరోసా ఇచ్చాడు రుద్ర. నేను నీ కోడలు వచ్చే వరకు నీ మనవడిని మా మీద బెంగతో లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీదేనన్నా. అలా అయితేనే నేను నీ కోడలి కోసం వెళ్తాను, లేదంటే దాని కర్మకి దాన్ని అలాగే వదిలేసి నా కొడుకుని చూసుకుంటాను మీరు లేచేదాకా. మీ మనవడికి నేను కూడా పక్కన లేకపోతే భయంతో ఏదైనా జరిగితే ఎలా అనగానే రుద్ర చేతిలో ఉన్న ప్రతాప్ గారి చేతికి చలనం వచ్చి రుద్ర చేతిని గట్టిగా పట్టుకున్నారాయన. అది చూసిన రుద్ర సంతోషంగా ఆయన ఫేస్ వైపు చూశాడు. ఆయన కళ్ళు తెరవడానికి ట్రై చేస్తున్నట్టు కనుపాపలు అటూ ఇటూ కదిలిస్తున్నారు. నాన్న అని ఆనందంగా పిలుస్తూ అక్కడ ఉన్న నర్స్ని డాక్టర్ల కోసం పంపాడు రుద్ర. ప్రతాప్ గారు మెల్లగా కళ్ళు తెరిచి రుద్ర వైపు చూస్తూ, ఇందాక కొడుకు మనవడి గురించి మాట్లాడిన మాటలు గుర్తొచ్చి కోపంగా రుద్ర వైపు చూశారాయన. ఆయన కోపం దేనికో అర్థం చేసుకున్న రుద్ర నవ్వుతూ, సారీ నాన్న, నేను అలా కఠినంగా చెప్పకపోతే మీరిప్పట్లో స్పృహలోకి రారని అలా అన్నాను అంటూ అపాలజీ చెప్పాడు రుద్ర. రుద్ర మీద ఆయనకి వచ్చిన కోపం చప్పున చల్లారిపోయి ప్రేమగా కొడుకు చెంప మీద చెయ్యి వేసి, నా కోడలు అమాయకురాలు నాన్న, తనిప్పటిదాకా చాలా కోల్పోయింది మన వల్ల. ఇక తనకి ఎటువంటి నష్టం జరగడానికి వీలు లేదు. నువ్వేం చేస్తావో, ఎంత డబ్బు ఖర్చు పెడతావో నీ ఇష్టం, కానీ నా కోడలు క్షేమంగా నా ఇంటికి చేరాలి, అర్థమైందా? ఇది నా రిక్వెస్ట్ కాదు, నా ఆర్డర్ అనుకో అన్నారాయన. తప్పకుండా తనని తీసుకొస్తాను నాన్న, నా ప్రాణం ఉన్నంత వరకు తనకేమీ కానివ్వను. శ్రీకి నా వల్ల జరిగిన అన్యాయానికి తనని ఇష్టంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ తను దూరం అయిపోయింది. ఇప్పుడు శివాని మీద నీకు ఆ ఇష్టాన్ని మించి నా మనసంతా తనే నిండిపోయింది. అదంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం నాన్న. నా భార్యని కాపాడుకోవడం భర్తగా నా ధర్మం కూడా. ఇన్నాళ్ళు వెనకుండి అందరి జీవితాలతో ఆడుకున్న ఆ దుర్మార్గుడెవరని తెలిసింది.
వాడిని వదలను. ఆనాడు తన భార్యని అపహరించిన రావణాసురుడిని అంతం చేసి ఎలాగైతే సీతమ్మని ఆ రామయ్య తిరిగి క్షేమంగా తెచ్చుకున్నాడో, ఈ రుద్ర కూడా తన భార్య కోసం ఓ ఉన్మాదితో పోరాడి తన భార్యని తెచ్చుకోవడానికి బయలుదేరుతున్నాడు. నేను విజయంతో తిరిగి రావాలని దీవించునన్నా అని తండ్రి కాళ్ళకి నమస్కరించాడు రుద్ర. రుద్ర తల మీద ఆప్యాయంగా నిమిరి, ఏం జరిగిందని, ఆ దుర్మార్గుడు ఎవరు ఏంటని నేను అడగను. నీకన్నీ తెలిసాయి కదా, ఇక ఆలస్యం చేయకు రుద్ర. నా కోడలితో నువ్వు క్షేమంగా తిరిగి రావాలి. మన వైపు న్యాయం ధర్మం ఉంది. ఈ పోరాటంలో ఆ భగవంతుడు నీకు అండగా ఉంటాడు నాన్న అని రుద్రని దీవించారు ప్రతాప్ గారు. అంతలోకి నాన్న అంటూ పరుగున వచ్చి తన కాళ్ళను చుట్టేసి ఏడుస్తున్న బన్నీని ఎత్తుకున్నాడు రుద్ర. బన్నీ రుద్ర చెంపల మీద ముద్దు పెడుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజం పైన పడుకుని, నన్ను అమ్మని వదిలేసి ఎక్కడికి పోయావు నాన్న, అమ్మ కూడా నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అని వెక్కిళ్ళ పెడుతూ చెప్పి ఏడుస్తున్న కొడుకుని చూసి రుద్ర మనసు బాధతో బరవెక్కింది. బేబీ, అమ్మ నేను ఎప్పటికీ నీతోనే ఉంటాం నాన్న. నిన్నొదిలి మేముండగలమా చెప్పు? అమ్మ నిన్నొదిలి వెళ్ళలేదు. తనని ఓ బూచోడెత్తుకుపోయాడు. నేను వెళ్ళి ఆ బూచోడికి బుద్ధి చెప్పి మేమమ్మని తీసుకొస్తాను. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండి తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడిగాడు రుద్ర. బన్నీ తన చిన్ని కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ, మమ్మని తీసుకొస్తావా నాన్న? నాకు అమ్మ కావాలి. నేను వస్తాను. నన్ను కూడా అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళు నాన్న. ఆ బూచోడితో డిష్యుమ్ డిష్యుమ్ అని ఫైట్ చేసి మమ్మని కాపాడుతాను. తాతయ్యని అత్తయ్య, ప్రదీప్ మామ ఇంకా సురేఖ అత్తయ్య చూసుకుంటారులే. నేను నీతో వస్తాను అని రుద్ర ఫేస్ని పట్టుకుని దీనంగా అడిగాడు బన్నీ. వాడు ఎంతగా శివాని కోసం బెంగపడ్డాడో రుద్రకి అర్థమవుతుంది. నువ్వు చిన్నోడివి బేబీ, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి నాన్న. నేను అమ్మని తీసుకొస్తాను కదా, నా మీద నమ్మకం లేదా బేబీ అని అలకగా అడిగాడు రుద్ర. నాకు అమ్మ కావాలి అంటూ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడు బన్నీ. ఆ పసివాడికి తనని ఎప్పుడూ అంటిపెట్టుకునుండే తల్లి కనపడకపోవడంతో ఆ చిట్టి గుండె అమ్మ కోసం పరితపిస్తుంది. పుట్టినప్పటి నుండి శివాని తప్ప మరో లోకం లేకుండా ఉన్నందుకో ఏమో బన్నీకి శివాని మీద వల్లమాలిన ప్రేమ. తనకు ఆమె ఒక్కరోజు కూడా దూరంగా ఉన్నది లేదు ఇప్పటిదాకా. అందుకే వాడికి అంత బెంగ పాపం. బన్నీ బాధ అర్థమైన రుద్ర, ఏడవకు బంగారం అంటూ వాడిని గుండెలకు హత్తుకుని వెన్ను నిమురుతూ కాసేపు ఆ మాట ఈ మాట చెప్పి బన్నీ ఏడుపు మరిపించేసరికి స్నేహ ఫుడ్ తీసుకునొచ్చింది. అన్నయ్య, వాడు అన్నం తిని 2 రోజులవుతుంది. అక్క నేను ఎంత ట్రై చేసినా వాడు తినడం లేదు. నిద్రలోనూ ఇప్పుడు బలవంతంగా కొన్ని పాలు తాగించాం కానీ ఎంత చెప్పినా వాడు అన్నం తినడం లేదు. అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూనే ఉన్నాడు అని కన్నీళ్లతో బాధగా చెప్పింది స్నేహ. రుద్రకి కొడుకు బాధని చూసి ఇదంతా తన నెగ్లిజెన్సీ వల్లే అనిపించింది. తను అలర్ట్గా ఉండుంటే శివాని ఇలా వాడి చెరలో చిక్కుకునేది కాదనిపించింది. రుద్ర స్నేహ చేతిలోని ఫుడ్ ప్లేట్ తీసుకుని, బన్నీ బంగారం, నువ్విప్పుడు బువ్వ తింటే నేను నీకు అమ్మని చూపిస్తాను, సరేనా అంటూ అన్నం కలిపి ముద్ద చేసి వాడికి పెట్టబోతే బన్నీ మళ్ళీ ఏడుస్తూ, అమ్మ కావాలి, అమ్మని ఇప్పుడే చూపించు నాన్న, చూపించు అని పేచీ పెట్టాడు బన్నీ. రుద్ర మనసు విలవిలలాడుతుంది వాడి ఏడుపు చూస్తుంటే. అదంతా కౌశల్పై కసిగా మారి ప్రళయంలా మారబోతుంది. ప్రతాప్ గారు బన్నీని అలా చూసి బాధపడ్డాడు. పసివాడికి కళ్ళ తల్లి కనపడకపోతే ఎంత బాధపడతాడో భయపడతాడో తెలుసు కాబట్టి కొడుకు మనవడిని బాధతో చూశారాయన. ఓకే, ఏడవకు, నీకిప్పుడే మీ మమ్మీని చూపిస్తాను బేబీ, ఇక ఏడవకు అంటూ ప్లేట్ పక్కన పెట్టేసి బన్నీని హత్తుకుని తల మీద ముద్దు పెట్టిన రుద్ర ప్రతాప్ గారితో, నాన్న నేను నాతో పాటు బన్నీని కూడా తీసుకువెళ్తున్నాను అని చెప్పాడు రుద్ర. ప్రతాప్ గారు ఆందోళనగా, రుద్ర, వాడు పసివాడు, ఆ దుర్మార్గులు బన్నీకి ఏదైనా ఆపద తలపెడితే అని టెన్షన్ పడుతూ అడిగారాయన. నేనుండగా నా కొడుకు నీడని కూడా తాకనివ్వన్నానా? మీరే టెన్షన్ లేకుండా ఉండండి, నేను చూసుకుంటాను అని తండ్రికి నచ్చ చెప్తున్న రుద్రతో, అన్నయ్య వాడినెందుకు నీతో, నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఆపబోయింది స్నేహ. ప్రదీప్ అక్కడికొస్తూనే, రుద్ర అంతా రెడీగా ఉంది అన్నాడు. కాసేపటి క్రితం రుద్ర కోపంగా ప్రదీప్ని పక్కకు లాక్కుపోయాడు. ప్రదీప్ భయపడుతూనే, రుద్ర నేను చెప్పేది విను, నేను అలర్ట్గానే ఉన్నాను,
కానీ శివాని వాడు ట్రాప్ చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆ వాసుని టేస్ట్ చేస్తూ కాస్త డైవర్ట్ అయ్యాను. అంతలోనే ఇదంతా జరిగిపోయింది. ఇదిగో శివాని వాడిన మొబైల్ అంటూ ఫోన్ రుద్ర చేతికిస్తూ అది తనకి ఎక్కడ దొరికిందో చెప్పాడు ప్రదీప్. రుద్ర దాన్ని ఆన్ చేసి లాస్ట్ కాల్ రికార్డ్ విన్నాక ఆ వాయిస్ వెనుక లైట్గా వినపడుతున్న సౌండ్ని అబ్జర్వ్ చేస్తూ ఆ ప్లేస్ ఏంటని గెస్ చేశారు రుద్ర. రే, శివ ఎక్కడుందో నాకు తెలుసు. నువ్వు అర్జెంట్గా నాకు చాపర్ రెడీ చేయించి అలాగే 10 మంది మార్షల్ ఆర్ట్స్లో వెల్ ట్రైన్డ్ అయిన వాళ్ళు కావాలి. మనీ నాట్ ఎ మ్యాటర్. ఎంత కావాలంటే అందించి తీసుకురా అని ప్రదీప్ని అప్పటికప్పుడు బయటకు పంపాడు రుద్ర. ప్రదీప్ రుద్ర చెప్పిన వర్క్ కంప్లీట్ చేసుకొచ్చేసరికి రుద్రతో బన్నీని తీసుకుని వెళ్ళొద్దని చెప్తుంది స్నేహ. రుద్ర స్నేహ తలనిమిరి, డోంట్ వరీ, నాన్నని జాగ్రత్తగా చూసుకోరా, మిగిలినవి నేను చూసుకుంటాను అని చెప్పి ప్రదీప్ని తీసుకుని బన్నీతో యుద్ధానికి బయలుదేరాడు రుద్ర. కారులో కూర్చున్న రుద్ర వాసు గురించి ఏమైనా తెలిసిందారా అని అడిగాడు రుద్ర. లేదురా, మన వాళ్ళు గట్టిగానే ట్రై చేస్తున్నారు అని చెప్తూ కార్ స్టార్ట్ చేశాడు ప్రదీప్. రుద్ర తన ఒడిలోని కొడుకు తల నిమురుతూ, బన్నీ, నిన్ను మీ అమ్మ దగ్గరకు తీసుకువెళ్తున్నాను కదా, ఇప్పుడైనా తింటావా అని అడుగుతూ బిస్కెట్ తీసిచ్చాడు రుద్ర బన్నీకి. నువ్వు కూడా తిను నాన్న అంటూ ఒకటి తీసి రుద్రకి పెట్టి బన్నీ తనొకటి తీసుకుని తింటూ, మా అమ్మకు కూడా ఇవ్వు నాన్న అన్నాడు ప్రదీప్ని చూస్తూ బన్నీ. ప్రదీప్ నవ్వి బన్నీ తల నిమిరి, నాకొద్దు బేబీ, నువ్వు తిను అనగానే బన్నీ కోపంగా, మామ, నేను బాయ్ని, నాట్ ఏ బేబీ అని కోపంగా అరిచాడు బన్నీ. రే చోటుగా, ఇందాక మీ నాన్న బేబీ అంటే ఏమనలేదు కానీ నేనంటే తప్ప అన్నాడు ప్రదీప్. అలా అయినా బన్నీ కాసేపు శివాని మీద బెంగ మర్చిపోతాడని కావాలని వాడితో గొడవ పడ్డాడు ప్రదీప్. ఎవ్వరలా అన్న నాకు కోపం వస్తుంది, నన్ను బేబీ అనొద్దని మా నాన్నకు కూడా చెప్పాను అని చెప్తూ కోపంగా రుద్ర వైపు చూస్తూ, నాన్న, నీ వల్ల ప్రదీప్ మామ కూడా బేబీ అంటున్నాడు చూడు అని మోహం గొంటుగా పెట్టుకున్నాడు బన్నీ. రే, నా కొడుకుని బేబీ అనకు అని రుద్ర ప్రదీప్కి చెప్పేసి, మామకి నేను చెప్పాలే ఇక అన్నాడు, ఓకే కదా అన్నాడు నవ్వుతూ రుద్ర. నువ్వు కూడా పిలవకుంటే చాలు అని ఫేస్ చిట్లిస్తూ చెప్పాడు బన్నీ. బేబీ, ఒక్క బిస్కెట్ లోపలికి పడగానే ఇంత ఎనర్జీ వచ్చేసిందా నీకు అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు రుద్ర. నాన్న, ఇదిగో మళ్ళీ బేబీ అంటావు అంటూ ఏడుపు మొహం పెట్టాడు బన్నీ. రుద్ర నవ్వి, సరే అననులే అంటూ వాడి తల మీద ముద్దు పెట్టి ఎయిర్పోర్ట్లోకి బన్నీతో ఎంటర్ అయ్యాడు రుద్ర. ఎయిర్పోర్ట్ చూస్తున్న బన్నీ, నాన్న, మనం ఫ్లైట్లో వెళ్తున్నామా అని అడిగాడు. అవును బంగారం అని చెప్తూ అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళిన రుద్ర ప్రదీప్ ప్రైవేట్ జెట్లో ఎక్కారు. పైలట్ రన్వే మీదకి పోనిచ్చాడు. నెక్స్ట్ మినిట్ గాలిలోకి ఎగిరింది వాళ్ళ ఫ్లైట్. వాళ్ళతో పాటు ఆ ఫ్లైట్ ఎక్కారు ప్రదీప్ సెలెక్ట్ చేసి తెచ్చిన 10 మంది బాడీగార్డ్స్. దారిలోనే వాళ్ళు ఏం చేయాలో ప్లాన్ చెప్పారు రుద్ర. ప్రదీప్, నువ్వు బన్నీని చూసుకో, వాడి మీద చిన్న గీత పడినా నా చేతిలో నువ్వు చేస్తావు అని సీరియస్గా రుద్ర చెప్పాడు ప్రదీప్కి. దాంతో ప్రదీప్ భయంగా గుటికలు మింగుతూ అలాగే అన్నట్టు తల ఊపాడు. చాపర్ వైజాగ్కి చేరగా అక్కడి నుండి బై రోడ్ పోర్ట్కి వెళ్ళారు రుద్ర గ్యాంగ్. అప్పటికే వాళ్ళ కోసం క్రూజ్ రెడీగా ఉండడంతో అందరూ అందులోకి ఎక్కారు. బన్నీ దాన్ని ఎక్కగానే ఎగ్జైట్ అవుతూ, నాన్న, ఇదేంటి షిప్పా అని అడిగాడు రుద్రని. అలాంటిదే బేబీ అంటూ బన్నీకి వేడిపాలు తెప్పించి తాగించిన వాడి పెదవులకి అంటిన పాలనురుగ తుడుస్తూ, బేబీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ అమ్మని మనం మనతో తీసుకురావాలంటే అక్కడ ఉన్న ఒక బ్యాడ్ అంకుల్ని నేను డీల్ చేయాలి. అందుకని నువ్వు మామతో ఇందులోనే ఉండాలి. నేను కాసేపట్లో అమ్మతో ఇక్కడికి వస్తాను, సరేనా? గొడవ చేయవుగా అని అడిగాడు రుద్ర. అప్పటిదాకా చాపర్లో రావడం, తర్వాత క్రూజ్ ఎక్కడం, వాళ్ళ శివాని విషయం తాత్కాలికంగా మర్చిపోయిన బన్నీకి రుద్ర అలా అడగగానే తల్లి గుర్తొచ్చి ఏడుపు మొహంతో,
నిజంగా అమ్మని తీసుకుని తొందరగా వచ్చేస్తావు కదా నాన్న అని డల్గా అడిగాడు బన్నీ. వచ్చేస్తాను నాన్న. మీ అమ్మ కూడా నీకోసం ఏడుస్తూ ఉంటుంది. నిన్ను వదిలి ఎక్కువసేపు అది ఉండలేదు కదా. ఐ లవ్ యూ కన్నా అని ప్రేమగా బన్నీ తల మీద ముద్దు పెట్టిన రుద్ర తాను దిగాల్సిన టైం అవ్వడంతో ప్రదీప్కి బన్నీని అప్పగించి జాగ్రత్తలు చెప్పాడు రుద్ర. 10 మంది బాడీగార్డ్స్లో 2 అక్కడే ప్రదీప్కి తోడుగా ఉంచి మిగిలిన వాళ్లతో షిప్ నుండి సముద్రంలో వాటర్ బైక్స్ మీద బయలుదేరాడు రుద్ర. శివానీకి ఎంత నచ్చజెప్తున్నా తన మాట వినడం లేదని అసహనంగా తండ్రికి కాల్ చేశాడు కౌశల్. అతని ఫోన్ కోసమే చూస్తున్న వివేక్ వెంటనే ఫోన్ తీసి కంగారుగా, కౌశి, నువ్వు జాగ్రత్తగానే ఉన్నావా అని అడిగాడు. ఏమైంది డాడ్ అని డౌట్గా అడిగాడు కౌశల్. ఆ రుద్ర దినేష్ని కలిశాడంట. వాడి ట్రీట్మెంట్ కోసం అతనే అన్నీ అరేంజ్ చేశాడంట. నీ గురించి ఆ దినేష్ అన్ని విషయాలు చెప్పేశాడేమో అని వివేక్ చెప్పగానే కౌశల్ వంకరగా నవ్వుతూ, డాడ్, నువ్వొకటి మర్చిపోయావు. దినేష్ రుద్రతో ఏదైనా చెప్పడానికి వాడికి నోరుండాలి కదా. వాడు నోరు తెరిచి మాట్లాడలేడని నీకు తెలీదా? ఆ రుద్ర నన్ను కనిపెట్టడం అంత తేలిక కాదు. నేను మన ఐలాండ్లోని శివానీతో పాటు ఉన్నాను. ఆ రుద్రకి మేము ఎక్కడుంది కనిపెట్టడం అసాధ్యం కాబట్టి నువ్వు భయపడకు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పాడు కౌశల్. కౌశి, నువ్వు ఆ రుద్రని తక్కువ అంచనా వేయకు అని కొడుకుని హెచ్చరిస్తూ చెప్పాడు వివేక్. నువ్వు వాడిని పొగడకు డాడ్, నాకు ఇరిటేషన్ వస్తుంది అని కౌశల్ కోపంగా అరిచాడు. పొగడడం కాదు నాన్న, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని మన పెద్దలు చెప్పారు. అలాగే మన శత్రువుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అన్నాడు వివేక్ కొడుకుతో. డాడ్, నాకు పాత చింతకాయ కబుర్లు చెప్పకు అంటూ ఫోన్ కట్ చేసిన కౌశల్ లోపలికి వస్తూ అసహనంగా, ప్రతి ఒక్కరూ ఆ రుద్రగాడిని ఆకాశానికి ఎత్తేవాళ్లే, ఏముంది వాడి గొప్ప అంటూ ఉండగా ఆ మాటలు విన్న శివాని ఎగతాళిగా నవ్వింది. ఆమె నవ్వుకి సైకోగాడికెక్కడో మండింది. బేబీ, నువ్వెందుకు నవ్వవిప్పుడు అని కోపంగా అడిగాడు కౌశల్ శివానీని. నీ వెర్రితనం చూసి అంది నిర్లక్ష్యంగా ఆమె. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.